ఏమండి ఈ వీడియోలో రోస్టెడ్ కందిపప్పు కర్రీ ఎలా చేయాలో చూసేద్దామా. మనం రెగ్యులర్గా చేసుకునే కందిపప్పులా కాదండి, ఇది కొంచెం ఎండుమిర్చి వేసి చాలా టేస్టీగా సింపుల్గా మన రాయలసీమ సైడ్ అయితే చాలా ఎక్కువగా చేస్తూ ఉంటారు. రాగి సంగట్లో కానీ రైస్లో కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఇలా ఒకసారి ట్రై చేయండి, డెఫినెట్గా నచ్చుతుంది, అంత టేస్టీగా ఉంటుంది. ఇంకా ప్రాసెస్ అయితే చూసేద్దాము. దానికన్నా ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమోటాలు, అలానే 2 రెబ్బల కరివేపాకు కూడా తీసుకున్నాను. ఇంకా కందిపప్పు రోస్ట్ కోసము కందిపప్పుని 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 5-6 వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండుని, అలానే 5-6 ఎండుమిర్చిని కూడా తీసుకోవాలి. మనమైతే ఈ కర్రీని కుక్కర్లో చేస్తున్నాము. కుక్కర్లో చేస్తే త్వరగా అయితే అయిపోతుందండి. ఇప్పుడైతే స్టవ్ పైన కుక్కర్ పెట్టి ఆయిల్ పోయాలి. ఈ కర్రీకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుందండి, మనం అంతా కూడా ఆయిల్లోనే రోస్ట్ చేస్తాం కాబట్టి. ఇప్పుడైతే ఆయిల్ కొంచెం కాగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేయాలి. ఈ ఆవాలు అనేది కొంచెం చిటపట అనాలి. ఇందులోనే ఒక 5-6 మెంతులు కూడా వేసుకోవాలండి. ఇదంతా కూడా 1 నిమిషం పాటు వేగనివ్వాలి. దాని తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టు ఎండుమిర్చి, కందిపప్పు, ధనియాలు, అలానే వెల్లుల్లి కూడా వేసి ఈ కందిపప్పు అనేది కొంచెం రోస్ట్ అయ్యేంత వరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి కందిపప్పు వేగేటప్పుడే మంచి స్మెల్ అనేది వస్తుంది. ఒక 2 నిమిషాలు అయితే టైం పడుతుందండి ఇదంతా కూడా వేగడానికి. మీరు ఇదంతా కూడా సిమ్లో పెట్టే వేయించుకోండి, లేకుంటే మాడిపోతుంది. కందిపప్పు అనేది కొద్దిగా వేగిన తర్వాత మనం ఇక్కడ చూపిస్తున్నట్టు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, 2 రెబ్బల కరివేపాకు, అలానే కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలండి. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేస్తున్నాను. ఇదంతా కూడా బాగా కలుపుతూ అయితే ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ అనేది కొద్దిగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనం దీంట్లోనే ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమోటో ముక్కల్ని, అలానే చింతపండుని కూడా వేసుకుందాము. ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే వేసుకుని ఇదంతా కూడా బాగా కలుపుతూ అయితే బాగా ఫ్రై చేసుకోండి. ఇదంతా కూడా ఒక 2 నిమిషాలు అయితే ఇలానే ఫ్రై చేసుకుంటూ ఉండండి. మనకి టమోటా అనేది హాఫ్ మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా రాళ్ళు ఉప్పు అయితే వేస్తున్నానండి. ఇలాంటి కర్రీస్ చేసేటప్పుడు రాళ్ళు ఉప్పునే వాడండి, టేస్ట్ అనేది బాగుంటుంది. టమోటా అనేది మెత్తబడేంత వరకు ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు మన కర్రీకి మనం ఎంత వాటర్ కావాలో వాటర్ చూసి అయితే పోసుకోవాలండి. ఈ కర్రీకి అయితే ఎక్కువ వాటరీగా అయితే టేస్ట్ బాగుండదండి, కొంచెము థిక్గా ఉంటేనే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు తగినంత వాటర్ పోసుకొని ఒకసారి ఉప్పు కారం చూసుకునేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు అయితే మనం కుక్కర్లో పెట్టేసేయాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత పూర్తిగా ఆవిరంతా పోయిన తర్వాత ఇలా మూత ఓపెన్ చేసి పప్పు కుత్తితో ఈ విధంగా అయితే పామేసుకోవడమే. అంతే అండి, ఇది కొంచెం మెత్తగా పామేసుకొని మీకు నచ్చితే లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర చల్లుకోవడమే. మన కందిపప్పు రోస్టెడ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మనం రెగ్యులర్గా చేసుకునే కర్రీలా కాకుండా ఇదైతే కందిపప్పు ఎండుమిర్చి కర్రీ అండి. రాయలసీమ సైడ్ అయితే చాలా ఎక్కువగా చేస్తూ ఉంటారు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి, డెఫినెట్గా నచ్చుతుంది. మెయిన్లీ రాగి సంగట్లోకి అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా త్వరగా కూడా అయిపోతుంది, మనకి ఎక్కువ టైం కూడా పట్టదు. బిగినర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చండి. పైగా ఎండుమిర్చి వాడుతున్నాం కదా, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలానే నేను చూపించిన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు ఓపిక్గా చూసినందుకు థ్యాంక్ యూ.